ఆదరించండి. ఓకేనా అన్న? హాయ్ అన్న. ఆయన మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్కి ఏ హీరో అయితే సెట్ అవుతాడు? అన్న 100% సెట్ అయ్యేది మాత్రం మెగా పవర్ స్టార్. అనగా ఇప్పుడే రీసెంట్గా గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా. అదే రీసెంట్ అంటే గ్లోబల్ స్టార్ అయ్యి 1 year అయింది. మన రామ్ చరణ్ గారు సెట్ అవుతారు. మా మెగా పవర్ స్టార్ గారు రామ్ చరణ్ పర్ఫెక్ట్ సెట్ అవుతాడండి. ఛత్రపతి శివాజీగా సెట్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే అక్కడ సంభాజీ, యాక్చువల్లీ అది చావా అనేది ఛత్రపతి శివాజీ కొడుకు అయినటువంటి సంభాజీ చరిత్ర అది. సో దానికి కూడా మన రామ్ చరణ్ సెట్ అవుతాడు. ఇప్పుడు మీరు ఉదాహరణకు రంగస్థలం తీసుకుంటే దానిలో ఆ గడ్డం కానీ ఆ గడ్డం సెట్ చేసుకుంటే కనుక సేమ్ అలానే మన రామ్ చరణ్ గారు సెట్ అవుతారు. సో వాళ్ళకి ఈ సినిమా సెట్ అవుతుందండి. ఓకే, అంటే ఇప్పటి వరకు కూడా మన టాలీవుడ్లో ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీయలేదంటారన్న? ఏ డైరెక్టర్ కానీ అన్నా తీశారన్న, ఆల్రెడీ సైరా నరసింహారెడ్డి సినిమా తీశారన్న. మా ఉయ్యలవాడు నరసింహారెడ్డి మా ఊరన్న, ఆలగడ్డ, కర్నూలు జిల్లా ఆలగడ్డ, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. యాక్చువల్లీ ఉయ్యలవాడ మా ఆలగడ్డ మండలం కిందకి వస్తుంది. సో ఉయ్యలవాడ నరసింహారెడ్డి సినిమా సైరా నరసింహారెడ్డి తీశారన్న. సో జనాలు ఏంటంటే ఆదరించలేకపోయారు. అట్లాంటి సినిమాలకి ఎందుకు ఆదరణ వస్తలేదంట? ఎందుకంటే చరిత్ర తెలిపితే బాగుండదు. దానిలో రొమాంటిక్ ఉండదు, ఏముండదు, ఉరికితే ఫైట్లు ఉంటాయి. ఎవరినో చరిత్ర మనకెందుకు రాబోయ్ అని పట్టించుకోకుండా ఉన్నారు. సో చరిత్ర పట్టించుకోకపోవడం వల్ల చరిత్ర కలిగిన సినిమాలు, హిస్టారికల్ మూవీలు ఫ్లాప్ అవుతున్నాయి ఈ మధ్య. ఎందుకంటే గ్రాఫిక్స్ ఓవర్గా ఉంది. విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు ఇవన్నీ చాలా పెట్టేసి ఎక్కువ వాటిని ఫ్లాప్ చేసేసుకుంటున్నారు. ఫ్లాప్ చేస్తున్నారు జనాలు చూడలేక. సో చూడాలండి అలాంటి సినిమాలు. ఇప్పుడు చావా సినిమా ఏంటంటే ఒక మంచి స్వాతంత్ర సమరయోధుడు కాదండి. అక్కడ మన హిందుత్వాన్ని కాపాడడం కోసం, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. మొఘలుల వాళ్ళు అంటే ముస్లిమ్స్ పరిపాలించిన మొఘలాయిల వాళ్ళ నుంచి, ఔరంగజేబు నుంచి కానీ, అఫ్జల్ ఖాన్ గురించి వాళ్ళ నుంచి మన హిందుత్వాన్ని కాపాడడం కోసం మన సంభాజీ సినిమా తీశాడు. సూపర్ అండి, ఎక్సలెంట్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఏంటంటే తనని హింసిస్తారు. గోళ్ళు పీకడం, నెత్తిరి పెట్టడం, ఆయన కళ్ళు గుచ్చడం, కళ్ళను తీసేయడము, తర్వాత చివరికి చర్మాన్ని ఉంచి ఆ ఉప్పును పూసి చాలా హింసించిన కూడా నేను ఆమె హిందూ అని చెప్పేసి హిందుత్వాన్ని నేను జీవితాంతం హిందువునే ఉంటానని చెప్పాడు. సో చాలా బాగా తీశారు. హాయ్ బ్రో. హాయ్ అన్న. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్కి ఏ హీరో అయితే సెట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? ప్రభాస్. ఎందుకోసం అనుకుంటున్నారు ప్రభాస్ అని? ప్రభాస్ ఆయనకు అంటే సూట్ అవుతారన్న. ఆయన హెయిర్ స్టైల్, ఆయన ఫేస్ కటౌట్ మొత్తం అంటే ఛత్రపతి శివాజీ చేసిన మంచి పనులు అన్నీ ఆయనకి కలగొని, అంటే హిందూ ధర్మానికి చాలా మంచి పనులు చేసిండు. ఆదిపురుష్ అస్మంటి చాలా మూవీస్ చేశాడు కదా దేవుడి గురించి. అంటే అస్మంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు రామాయణం అస్మంటి చాలా చేశాడు కదా. ప్రభాస్ అయితే బాగుంటుంది. అంటే వేరే వాళ్ళు ఎవరు సెట్ గారు అనుకుంటున్నారా? సెట్ అవుతారు కానీ ప్రభాస్ అంటే ఇంకా ఒకరు బెటర్ బాగుంటుందని. అంటే చాలా మంది ఒక 50% వరకు రామ్ చరణ్ అయితే సెట్ అవుతాడని అనుకుంటున్నారు. రామ్ చరణ్ గారు సెట్ అయితే, నాకైతే ప్రభాస్ సెట్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ఇంత ఆ హైట్ కానీ, పర్సనాలిటీ, ప్రతి ఒక్కటి ఆ కళ్ళల్లో ఏదంటే రూపం కానీ, ఏంటి బ్రీడ్ కానీ, ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం చూసినాం కదా బాహుబలి అవి. దాని పరంగా చూసుకుంటే ప్రభాసే సెట్ అవుతాడు. హాయ్ అన్న. మన టాలీవుడ్ హీరోలు అందరిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్కి ఏ హీరో అయితే సెట్ అవుతాడు? నాకైతే అన్న ఊహల్లో కూడా రామ్ చరణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు టాక్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ చావా మూవీ తెలుగు రైట్స్ ఒకవేళ తీసుకుంటే రామ్ చరణ్ గారు సెట్ అవుతారు. సింబు మహారాజ్ అంటున్నారు. సింబు మహారాజ్ అన్న శివాజీ వాళ్ళ అబ్బాయే కాబట్టి జస్ట్ ఆ గట్స్ ఉన్నాయి రామ్ చరణ్ గారు. అండ్ యష్ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. యష్ రామ్ చరణ్ ఒకే పోలికలతో ఉంటారు కాబట్టి, అంటే అంత బాడీ కట్అవుట్. ప్రభాస్ గారు అంటే మరీ హైట్ అయిపోతుంది. జస్ట్ శివాజీ గారు అంటే రామ్ చరణ్ అని ఊహించుకుంటున్నామండి మేమైతే. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ వస్తుంది. మన విఆర్ నరసింహారెడ్డి ఆ సినిమా. అవునండి. ఇట్లాంటి మరి మన తెలుగులో చేస్తే ఆదరిస్తారు అనుకోవచ్చు ప్రేక్షకులు. అదే ఇప్పుడు చావా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ తెలుగులో 3 బ్లాక్ మంచి హిస్టారికల్ మూవీస్ వచ్చాయి. సైరా నరసింహారెడ్డి ఒకటి వచ్చింది, రుద్రమ్మదేవి ఒకటి వచ్చింది. ఈ సినిమాలను ఎవరు ఆదరించలేకపోయారు. జస్ట్ సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారు అయితే ఆఫ్టర్ చాలా లాంగ్ టైం తర్వాత ఒక మంచి హిస్టారికల్ మూవీతో వచ్చారు. సినిమా కూడా చాలా బాగుంది. జస్ట్ ఎక్కడో కొంచెం బోరింగ్ ఉందని చెప్పి దాంట్లో కూడా సేమ్ హెడ్ కట్ చేస్తారు. సేమ్ అలా అది కూడా మన కర్నూలు
రాయలసీమ జిల్లా జరిగిన రియల్ స్టోరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కానీ సైరా నరసింహారెడ్డి కూడా జస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అయినా ఓన్లీ తెలుగులోనే ఆదరించారు, వేరే చోట ఆదరించారు. కానీ జస్ట్ ఏంటంటే ఇక్కడ క్రేజ్ శివాజీ మహారాజ్కి మొత్తం ఇండియా క్రేజ్ ఉంది కాబట్టి సింబు మహారాజ్ గురించి కూడా అది కూడా చాలా హిస్టారికల్గా మూవీ చూపించారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్కి ఏ హీరో అయితే సెట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? నేను లైక్ రామ్ చరణ్ గారు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సెట్ అవుతారు. లైక్ ఆ బియర్డ్ అయినా సరే, ఆ ఫేస్ కట్ అయినా సరే, లైక్ ఒక ఛత్రపతి శివాజీ లాగా ఎవరైనా ఉంటారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంటే అది మా రామ్ చరణే. కరెక్ట్ సెట్ అవుతాడన్న. ఎందుకనంటే లైక్ అట్లాంటి క్యారెక్టర్ చేయాలన్నా సరే ఇట్లాంటి లైక్ సీనియారిటీ ఉన్న ఒక హీరో చేయాలి. కంపల్సరీ మనోడు చేస్తే మాత్రం లైక్ 100% ఎఫర్ట్స్ అయితే పెడతాడు. లైక్ ఆ ఫేస్ కట్ అట్లా ఉంటుంది కాబట్టి ఇంకా లైక్ మనకు ఒక నిజమైన ఛత్రపతి శివాజీని చూసినట్టు అనిపిస్తుంది. లైక్ కంపల్సరీ చేస్తే మాత్రం మన రామ్ చరణ్నే పెట్టి చేయాలి. ఇంకా చాలామంది ఉన్నారు హీరోలు, కానీ ఎవ్వరు అంత లైక్ ఎఫర్ట్స్ పెట్టినా సరే అట్లాంటి ఫేస్ కట్ ఉండదు. లైక్ నిజమైన ఛత్రపతి శివాజీ అని మనకు అనిపించదు. అంటే కొంతమంది యష్ కూడా సేమ్ అదే పోలికలతో ఉంటాడు, ఆయన కూడా సెట్ అవుతాడు అంటున్నారు. మరి ఆయన సెట్ కాదంటారా? లేదన్న, లైక్ ఇట్లా హైట్ వైజ్గా ఎట్లా చూసుకున్నా సరే మన ఛత్రపతి శివాజీ అనేది లైక్ యష్ కూడా ఉంటాడు కానీ కరెక్ట్ సెట్ అవ్వడు. ఒక 90% యష్ అయితే సెట్ అవుతాడు. 100కి 100% అయితే మన లైక్ మనం కొన్ని మార్ఫింగ్లో కూడా చూసినాము. ఆల్రెడీ మన రామ్ చరణ్ ఫోటో పెట్టి లైక్ ఇట్లా చేస్తుంటే అప్పుడు అనిపించింది నిజంగా ఛత్రపతి శివాజీ లేకపోతే రామ్ చరణ్ అని చెప్పేసి అనిపించింది. చాలా అంటే చాలా బాగుంటా అన్న మనోడు చేస్తే మాత్రం. లైక్ ఈ టైంలోనే చేయాల్సింది. ఎందుకనంటే ఆల్రెడీ మనం హిందీలో చావా మూవీ చూసాం కదా. సో ఇట్లాంటి టైం చేస్తే లైక్ చావా మూవీ కన్నా లైక్ డబల్ కలెక్షన్లో అయినా సరే, ఒక యాక్టింగ్ వైజ్ అయినా సరే లైక్ రామ్ చరణ్ అంటే లైక్ మనకు తెలుసు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. లైక్ కంపల్సరీ ఒక ఛత్రపతి శివాజీ అనే పాత్రకి ప్రాణం పోసి లైక్ కాపాడతాడని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అన్న. ఓకే బ్రో, హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన చావా మూవీ చూసారా? లేదన్న. ఇప్పుడు మన టాలీవుడ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ క్యారెక్టర్కి ఏ హీరో అయితే కరెక్ట్ సెట్ అవుతారు అనుకుంటున్నారు? నాకు తెలిసి ప్రభాస్ అన్న. ప్రభాస్. ఎస్. చాలా మంది కూడా ఏమంటున్నారు రామ్ చరణ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు ఆయన ఫేస్ కట్కి అని చాలా మంది అంటున్నారు. లేదు, ప్రభాస్ అన్న సూట్ అవుతాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ క్యారెక్టర్ చేయాలంటే ప్రభాస్ అన్న. అంటే ఎందుకోసం అంటున్నారు, ఎందుకు ప్రభాస్ సెట్ అవుతాడు? ఎందుకంటే ఆయన డైలాగ్స్ కానీ, ఆయన హైట్ కానీ, ఆయన బాడీ కానీ ఆయనకు సూట్ అవుతుంది. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజంగా ఒక అద్భుతమైన సినిమా. నేను గిట్ట చూడాలనుకున్నా. నిజంగా సమాజానికి ఉపయోగపడే సినిమా. ఇటువంటి సినిమాలు తీయాలి కానీ మనోళ్ళు ఇక్కడ తీయట్లేరు, అటువంటి పట్టించుకోవట్లేరు. అంటే ఇంతకుముందు RRR సినిమాలో రామ్ చరణ్ ఒక గెటప్లో కనిపించాడు. అవును. సో చాలా మంది కూడా రాముడి గెటప్లో ఉన్నాడు, పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అనే విధంగా ఇప్పుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్కి రామ్ చరణ్ అయితే సెట్ అవుతాడు అంటున్నారు. సరే, ఓకే. నా ఒపీనియన్ ఏంటంటే ప్రభాస్ అన్న సూట్ అవుతాడని నేను అంటున్నా. ఓకే. సో ఎవరు చేసినా ఓకే అన్న అన్నాడు, సరే చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా హైట్ పరంగా ప్రభాస్ అన్న బాగా సూట్ అవుతాడని నేను అనుకున్నాను. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏవేవో హిస్టారికల్ కథలు కానీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నవి వేరే దాంట్లో క్రియేట్ చేసి ఇట్లా చేస్తున్నారు. ఓకే. అవును. మరి ఈ విధంగా మన సమాజం కోసం ధర్మం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల గురించి సినిమాలు ఎందుకు తీయట్లేదంట? అదే కదా నా బాధ, అదే అన్న. నిజంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఈరోజు? యాక్షన్ మూవీ అని ఏవేవో దొంగతనాలు చేసే మూవీ, ఇటువంటి మూవీలు కాదు మాకు కావాల్సింది. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి కదా. అది ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గుర్తిస్తలేరు. నిజంగా శివాజీ మహారాజ్ ఒక గొప్ప సినిమా చూసినావా? అది సమాజానికి ఉపయోగపడే సినిమా, మన భవిష్యత్తు. అది మనము ఇతర ఎవరైతే పెరుగుతున్నారో వాళ్ళకిట ఆదర్శం ఇది ఒక సినిమా. ఇటువంటి సినిమాలు తేవాలి కానీ దొంగలని ఎట్లా దొంగతనాలు చేయాలని దొంగతనాల సినిమాలు తీస్తుండ్రు వీళ్ళు. లవర్స్ ఎట్లా లవ్ చేయాలి, ఇవి కాదు మాకు కావాల్సింది. మన చరిత్ర, అమ్మ నాన్నని ఎట్లా మోసం, ఇటువంటి సినిమాలు కాదు. సమాజానికి ఉపయోగపడే సినిమా కావాలి మాకు. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవట్లేము. ఇటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మం గారి సినిమాలో అప్పట్లో చాలామంది వేసిండ్రు, ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేరు. తెలుగులో సినిమాలు అంటే ప్రపంచ స్థాయిలో ఆడేటివి ఇప్పుడు ఈరోజు అసలు కనుమరుగు అయిపోయినాయి. అసలు ఏం సినిమాలు తీస్తుండ్రో వాళ్ళకే అర్థమైతలేదు. సో ఇప్పుడు ఓవరాల్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్కి ప్రభాస్ గారు అయితే సెట్ అవుతారు 100% చెప్తున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్న హాయ్ అన్న. హాయ్.
సో ఇప్పుడు శంభాజీ మహారాజ్ గెటప్లో విక్కీ కౌశల్ చావా మూవీతో హల్చల్ చేసేస్తున్నాడు ఎక్కడ చూసినా. సో మన టాలీవుడ్లో శివాజీ మహారాజ్ గెటప్కి ఏ హీరో అయితే సెట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? అంటే మంచి ఒక మంచి బాడీ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, పర్సనాలిటీ కానీ బాడీ కానీ, అంటే ఆ శంభాజీ మహారాజ్ తగ్గట్టుగా ఆహార్యం కానీ, చూపు అవన్నీ కానీ, ఫేస్ కట్ కానీ, ఈ బాడీ కానీ ఎవరికైతే సూట్ అయ్యిద్దో మన టాలీవుడ్లో అందరికి చాలామంది ఉన్నారు గొప్ప యాక్టర్లు. ఒక ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఎవరికైనా సూట్ అవుతుంది. అంటే రామ్ చరణ్తో పోలిస్తే కానీ ప్రభాస్ కొంచెం మంచిగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఆయన గడ్డం స్టైల్ కావచ్చు, ఫేస్ కట్ కూడా రామ్ చరణ్ అయితే పర్ఫెక్ట్ అనే విధంగా కొంతమంది అంటున్నారు. సో ఆయన చేస్తే ఎట్లా ఉంటుంది ఒకవేళ శివాజీ మహారాజ్ గెటప్? మంచిగానే ఉంటుంది. అంటే అతను ఆల్రెడీ యాక్టర్ త్రిబులర్లో మనం చూసాము. అంటే ఏ గెటప్లోకైనా వెళ్ళి దాంట్లో ఒక భావోద్వేగం, దాంట్లో దూరిపోయి ఆ యాక్టింగ్ చేస్తున్నాడా, నిజంగా సీతారామరాజు కనపడ్డాడు అన్నట్టుగా త్రిబులర్లో చేశాడు. కాబట్టి ఏ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రభాస్ కన్నా కానీ రామ్ చరణ్ బాగా చేస్తాడు అనిపిస్తుంది ఒక గెటప్లో మాత్రం. అదే. అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన టాలీవుడ్లో ఇప్పుడు ఈ బాహుబలి లాంటి గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. కాకపోతే మన ధర్మం కోసం, మన దేశం కోసం పోరాటం చేసిన ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ సినిమాలు ఎందుకు తీయట్లేదు అని క్వశ్చన్ అన్నమాట. ఎందుకు తీయట్లేదు అనుకుంటున్నారు మన టాలీవుడ్లో? మన కమర్షియల్ ఫార్ములా ఎక్కువైపోయింది టాలీవుడ్లో. అంటే లేస్తే మనం రీసెంట్గా పుష్ప చూసిన ఏం చూసిన దాంట్లో ఉన్నా లేకపోయినా ఒక కమర్షియల్గా తీసేసి సినిమా అంటే ఒక 4 సాంగ్స్, ఒక యాక్షన్ సీన్స్, ఒక ఈగోలు, ఒక యాక్షన్లు ఇవన్నీ పెట్టేసి ఒక యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక హీరోయిజం ఎలివేషన్స్ ఒక మంచిగా చూపిస్తే సినిమా హిట్ అయిపోయిద్దన్న నానుడిలో ఉన్నారు. ఈ శంభాజీలు ఇవన్నీ ఇక్కడ తీస్తే ఇక్కడ వాళ్ళ ఆలోచన కూడా రాలేదు ఇంతవరకు. ఇటువంటి క్యారెక్టర్ తీసి అంటే సొసైటీకి ఏదో చెప్పాలి, మన హిందూ ధర్మం గురించి ఏదో పాతకాలం హిందూ ధర్మం గురించి శివాజీ కానీ వాళ్ళ కొడుకు శంభాజీ కానీ వీళ్ళ చరిత్రలు చెప్పాలి అన్న పాయింట్ అనేది ఇంతవరకు రాకపోవడం దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎక్కడ కూడా మొఘల్స్, ఔరంగజేబు, వీళ్ళందరూ చూపించారు తప్పితే ఒక శివాజీ గురించి అంత గొప్పగా వీళ్ళంతా గొప్పగా అయితే చూపించలేదు చిన్నప్పటి నుంచి కూడా. మరి ఇది డ్రాబ్యాక్. కానీ ఇప్పుడు మాత్రం రియాలిటీగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు సినిమా అనేది ఈ ప్లాట్ఫామ్ చాలా మందిని అలరిస్తుంది, ఒక ఎంటర్టైన్ చేస్తుంది, బాగా లోతుగా వెళ్తుంది మైండ్లోకి. కాబట్టి ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న ఈ జనరేషన్ 20 years 25 చదువుకునే వాళ్ళందరూ శంభాజీ గారి చరిత్ర చావా సినిమా చూసి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఈ డబ్బింగ్ కూడా ఈ తెలుగులో డబ్బింగ్ చేయాల్సింది కోరుతున్నాను. హాయ్ బ్రో. హాయ్ అన్న. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్కి ఏ హీరోకి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనుకుంటున్నారు? నాకు నా పర్సనల్ ఫీలింగ్ అంటే మహేష్ బాబు అన్న. మహేష్ బాబు. ఎందుకు అనుకుంటున్నారు మహేష్? ఎందుకంటే ఆ స్టైలిష్నెస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. ఆ హైట్కి బాగా మ్యాచ్ అవుతుంది అన్న. ఓకే, అంటే డైలాగ్ డెలివరీ అవును, యాక్టింగ్ పరంగా చాలా బాగుంటుంది అన్న. పర్ఫెక్ట్ షూటింగ్ అన్న. అంటే చాలా మంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ అయితే 100% ఇవ్వగలుగుతాడు ఛత్రపతి శివాజీ గెటప్కి అంటున్నారు. ఏమన్నా నాకు అలా అంటే తెలియదు. నా పర్సనల్ ఫీలింగ్ అయితే మహేష్ బాబు అన్న. ఓకే, పక్కాగా. మరి ఇట్లాంటి సినిమాలు మన టాలీవుడ్లో వస్తే ప్రేక్షకులు అందరూ కూడా ఆదరిస్తారన్న. ఆదరిస్తారన్న పక్కాగా అన్న. మా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందన్న.